చిటే ఆ కాంతంకే చచ్చబడిపోయినట్టవా? పడక ఇంకేటవుతుందన్నయ్య, మనం పెట్టిన కేసు మామూలుదేటి. ఆ తలుపులమ్మ కాంతమ్మ ఖచ్చితంగా పూసలు లెక్కెట్టాల్సిందే. కరెక్టే. తిను. ఏటే ఏటైనది? అయ్యి బాబోయ్, ఆ వీరనారాయణ పరస అందులో ఏముందో చూడు. అనియా, నువ్వు తినరా, నేను వస్తాను. అయ్యి బాబోయ్, ఆ ఈరనారాయణ ముంబై నుంచి వచ్చింది మనల్ని ఎతకడానికి అన్నమాట. ఆడికి దొరికామో మనల్ని చంపేస్తాడే. అందుకేనేమో ఆడి పర్సులో మన ఫోటోలు ఎట్టుకుని తిరుగుతున్నాడు. ఈ ఫోటోలు గనక కాకినాడ అందరికి చూపించినాడు అనుకో, లేదంటే ఏ పేపర్లో ఏం చేసినాడు అనుకో, ఆ తర్వాత మన బతుకు కుక్క బతుకేనే. నిజమేనే, మూడో కంటి కనపడకుండా దాచేద్దాం పద. అమ్మా, ఏంటి నాన్న పాయసం తినకుండా ఈడుకొచ్చేసినారేంటే? అది అది అమ్మా, అది అమ్మా, ఆ పర్స్ ఎవరిదే? ఇది ఆ బాబాయ్ పర్సులో ఉంది. పరాయిళ్ళ పర్స్ చూడడం తప్పు కదా. అయినా పర్స్ దొరికితే నాకు ఇవ్వాలి గాని లోపలికి వచ్చారేటి? అంటే అమ్మా, అది ఈ పర్సు దాద్దామని లోపలికి వచ్చామమ్మా. వద్దు నాన్న, అసలే ఆ కాంతమ్మకి మన మీద కన్నుంది. ఈ పర్స్ కనుక పోయిందనుకో బాబాయ్కి సమాధానం చెప్పలేము. ఆ పర్సులు వేయండి. ఏటి మా బాగా దాస్తావులే. నువ్వు దాస్తే పర్స్ ఎక్కడెట్టినావో తెలిసిపోద్ది. అదే నేను దాస్తే ఆ దేవుడు కూడా కనిపెట్టలేడు. ఇలా అయిపో. ఇప్పుడు ఏం చేద్దామే? ఆ పర్సు దాసెత్తేనైనా మన ఫోటో బయటపడదు కదా అనుకున్నాం. ఇప్పుడు అది సిట్టి చేతుల్లోకి వెళ్ళిపోనది. రేపు పొద్దున్న ఈరనారాయణ గడు వస్తే ఆ పర్సు సిట్టి అడికి ఇచ్చేస్తే పొరపాటున అందులోని ఫోటోలు బయటపడితే మన బతుకులు ఏటే? ఇప్పుడు ఈ పర్స్ ఎక్కడుందో ఆ దేవుడు కూడా తెలీదు. శబాస చిట్టి. కానిస్టేబుల్స్, కాంతమ్మని తీసుకురండి.
ఇన్ని సంవత్సరాల నా జీవితంలో ఏనాడు పోలీస్ స్టేషన్ గడప తొక్కింది లేదు. మొట్టమొదటిసారి ఒక లేబర్ది ఈ కాకినాడ కాంతమని ఊరి జనాలు చూస్తుండగా పోలీస్ జీప్ ఎక్కించింది, పోలీస్ స్టేషన్ గడప తొక్కించింది. అవమానం, మహా అవమానం, ఘోర అవమానం. దాన్నైనా చంపాలి లేదా నేనైనా చావాలి. ఆవేశపడకండి భార్య గారు. అవమానాలు కష్టాలు మనుషులకు కాకపోతే మీ తమ్ముడు అవతారం లాంటి వాళ్ళకి వస్తాయండి. అయినా ఈ అవమానాలు మనకు కొత్త ఏం కాదు కదండి. 15 ఏళ్ల క్రితం పొలంలో పనిచేసినప్పుడు మనము లేబర్లమే కదండి. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అయినా ఆ చిట్టెమ్మ కంచు కరోడా అని తెలిసి కూడా ఆ అమ్మాయి జోలికి ఎందుకు వెళ్ళారండి మీరు? నోరు మూయండి. అసలే జరిగిన అవమానానికి కుమిలిపోతుంటే మీ మాటలతో గుచ్చి గుచ్చి గతాన్ని గుర్తు చేస్తారా? కట్టుకున్న భర్తని చేతులు కట్టుకొని కూర్చున్నాను, లేకపోతే ఈ పాటికే మీకు సమాధి కట్టేసేదాన్ని. నీలో అమ్మా వెళ్ళి గన్ తీసుకురా. అమ్మా ఆవేశపడకమ్మా. తొందరపడితే మొదటికి మోసం వస్తుందమ్మా. అవునే అక్క, ఎమ్మెల్యే గారు ఏంటి చెప్పారు? ఎలక్షన్లు అయ్యేదాకా ఎవరితోనూ గొడవ పడద్దని చెప్పారు కదా. అవునమ్మా, తెలుసో తెలియకో చిన్న తప్పు చేసావు కాబట్టి ఆ చిట్టెమ్మ నిన్ను పోలీస్ స్టేషన్లో అప్పగించింది. అదే నువ్వే తప్పు చేసుండకపోతే ఇలా స్టేషన్కి వెళ్ళి అవమానపడాల్సి వచ్చుండేది కాదు కదా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను తప్పు చేశానంటావా? మీ అమ్మ తప్పుడుది అంటావా? అంటే ఆ తలుపులమ్మని పంపించి చిట్టి ఇంట్లో గొడవలు పెట్టించకపోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదమ్మా. ఒక్కసారి ఆలోచించు. తప్పు చేసావు, శిక్ష అనుభవించావు, జరిగిన దాన్ని మర్చిపో అమ్మా. నోర్మోయ్, నా అనుభవం అంత లేదు నీ వయస్సు. నువ్వు నాకు సలహాలిచ్చేంత వాడివా? వదలను, ఆ చిట్టమ్మని వదలను. ఏ ఊరి జనాల ముందు నన్ను జీప్ ఎక్కించి స్టేషన్కి పంపించిందో అదే ఊరి జనాల ముందు దాన్ని కూడా ఎక్కిస్తాను. పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు కాంతమ్మే కాదు. వద్దమ్మా, ఈ గొడవలన్నీ మనకొద్దమ్మా. మనకున్న దాంట్లో ప్రశాంతంగా బతుకుదాం. ఏంట్రా, నీ స్నేహితురాలని ఆ రోజు డంపింగ్ యార్డ్ దగ్గర నిన్ను సేవ్ చేసిందని దాన్ని వెనకేసుకొస్తున్నావా? నేను మీ అమ్మన్రా. నవమాసాలు నిన్ను మోసి కన్నాన్రా. అది నీ స్నేహితురాలు కాదు, ఇక్కడి నుంచి నీ శత్రువు, బద్ధ శత్రువు. దాన్ని కలిసావంటే నా మీద నీకు ప్రేమ, గౌరవం, మర్యాద లేనట్టే. గుర్తుంచుకో. మీ మాట కాదంటాడండి. నేను చెప్పనా ఇక? చచ్చిన చిట్టమ్మను కలవడండి. చెప్పు నాన్న, నువ్వు చిట్టమ్మను ఎప్పుడూ కలవనని మీ అమ్మకు చెప్పు. చెప్పు. అలాగేమ్మా. చిట్టెమ్మని ఇంకెప్పుడు కలవను. రేయ్, ఎక్కడికెళ్తున్నావు? మా ఫ్రెండ్ రేపు యూఎస్ వెళ్తున్నాడమ్మా. ఒకసారి వెళ్ళి కలిసొద్దామని. సరే, వెళ్ళేది ఫ్రెండ్ దగ్గరికే కాబట్టి ప్రాబ్లం లేదు. తొందరగా వచ్చేసేయ్. అలాగేమ్మా. ఒరే అవతారం, అక్క ఆ పులిరాజు గాడిని పిలిపించరా. వద్దే అక్క,
ఎలక్షన్లు అయ్యేదాకా గొడవలొద్దని ఎమ్మెల్యే గారు మరీ చెప్పారు కదా. అందుకే కదరా పులిరాజు గారిని పిలిపించమన్నాను. ఆ? మన చేతికి మట్ట అంటకుండా ఉండాలంటే ఆ పులిరాజుగాడే కరెక్టు. కరెక్టే. ఆ పులిరాజును అడ్డం పెట్టుకుని చిట్టమ్మని ఆడుకుంటాం కదమ్మా. కరెక్ట్. మనకున్న ఒకే ఒక్క ఆయుధం ఆ పులిరాజుగాడే. వాణ్ణి పిలిపించు. ఆ చిట్టమ్మ లెక్క సరిచేస్తాను. అలాగే అక్క. చిచి, మీరు ఈ జన్మకి మారరు. ఏంటండి? మిమ్మల్ని కాదండి, ఇంట్లో పని మనిషిని. నిన్ను ఇలా కాదే, నీ మీద ఏదైనా కేసు పెట్టి జైలుకు పంపించాలి. అప్పుడుగా నీకు బుద్ధి రాదు. నిన్ను ఇలా కాదు. అయ్య బాబాయ్, ఎక్కడి నుండి వెళ్ళిపోవడమే మంచిది. అమ్మా దా భోంచేద్దాం. ఆ చిట్టమ్మ జైల్లో చిప్పకూడు తినేదాకా నేను అన్నం తిననే. నువ్వు తినేదాకా నేను కూడా తినను. ఛ! ఎవ్వరూ నా మాట వినరు. వెళ్దాం పదా. అమ్మా నానా ఆ, ఆ, ఏడెతుకుతున్నారు? ఆ, ఆ, దుమ్మంతా తుడుతున్నావా? మరి నువ్వేడెతుకుతున్నావు నాన్నా? నేనా? ఆ, కళ్ళున్న గుడ్డోణ్ణి నేనేటి ఎతుకుతానమ్మా? కళ్ళజోడు ఎతుకుతున్నానమ్మా. అదే నాన్నా, ఆ, నీ కళ్ళ జోడు నీ కళ్ళకే ఉంది కదా. చూసావా తల్లి, కళ్ళజోడు కళ్ళకున్న నిశ్చయం కూడా కనిపించడం లేదమ్మా. బాధపడకు నాన్నా, నీ కళ్ళకు నేను ఆపరేషన్ చేయిస్తాను. అలాగేనమ్మా. చిట్టిమిఠాయ్, చిట్టిమిఠాయ్, చిట్టిమిఠాయ్. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి ఎవరు నన్ను చిట్టి మిఠాయి బెల్ల మిఠాయి అని పిలవద్దని? ఏంటో నిన్ను చూడగానే నాకు అలా పిలవాలనిపిస్తుంది చిట్టమ్మ. సంతోషించాలే. ఎందుకొచ్చావో చెప్పు. ఓహో, ఈ డ్రైవర్ వస్తే ఎందుకొచ్చావా నేను అడగకూడదా? అబ్బో, చూసావమ్మా, ఇంటలుణ్ణి అలా అనకూడదంట. రా బాబు రా. అయ్యో పర్లేదండి. ఆ, అతనికి కాఫీ అలవాటేం లేదులే. నీ చేత్తో ఇస్తే తాగుతాను చిట్టమ్మ. ఎల్లట్రా అమ్మా. ఒట్టుకుంటాలే. చిట్టమ్మ, ఏటి నీకోసం గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా? ఏటది? ఒక నిమిషం. పదహారేళ్ళైనా పసిపాపై ఉన్న నీ మనసు ఎంత మంచిది కాకపోతే పెళ్లికి ముందే కాబోయే పెళ్ళానికి బహుమతి తెచ్చేస్తావు బాబు.
ఈ ప్రేమ అలాగే కలకాలం ఉండాలి. తప్పకుండా అంకుల్. నేను చచ్చేంత వరకు చిట్టమ్మ మీద ప్రేమ పెరుగుతుందే తప్ప 1 ఇంచు కూడా తగ్గదు. నిన్నెవరు తెమ్మన్నారు ఈ పట్టీలు? నేనుగా నిన్ను అడిగానా బహుమతి ఇవ్వమని? నువ్వు అడగకపోతే ఏం చిట్టమ్మా, నీ కాబోయే భర్తగా నేనివ్వచ్చు కదా. ఏ ఏటిది ఓవర్ యాక్షనింగా? నాకు కాబోయే మొగుడంటావేటి? ఏదో సనువిచ్చానని మొగుడని ఫిక్స్ అయిపోతున్నావేటి? నేనేటి అనట్లేదులే తల్లి, ఈ పట్టీలు నాకొద్దు అంటున్నాను. అమ్మ తల్లి, అల్లుడు గారు ప్రేమతో తెచ్చినా నా కాళ్ళకి పట్టీలున్నాయి కాబట్టి ఆ పట్టీలు నాకు అక్కర్లేదు అన్నాను. ప్లీజ్ చిట్టి, యాక్చువల్గా ఈ పట్టీలు మా అక్క కోసం తెచ్చాను. తనకి మోడల్ నచ్చలేదు అంది. దాంతో నీ కాళ్ళకైతే బాగుంటాయి అనిపించింది, అందుకే తీసుకొచ్చాను. ఒక్కసారి పెట్టుకొని చూడు, ఎంత బాగుంటాయో నీకే తెలుస్తుంది. ఏమొద్దు, ఈ చిట్టి ఎవరి నుంచి ఏవి తీసుకోదు. అట్టా ఎట్టా అనుకుంటావమ్మా? కాబోయే భర్త ప్రేమతో ఇచ్చాడని అనుకోవచ్చుగా. ఇదే పెళ్ళయ్యాకిస్తే వద్దంటావేటి? వద్దంటే అల్లుడు గారు బాధపడతారమ్మా. తీసుకో అమ్మా. అది కాదు నాన్న. ప్లీజ్ చిట్టి. ఇది కూడా ఎవరు? నా కాళ్ళకి పట్టీలు అట్టుకోవాలంటే మా నాన్న కష్టార్జీతంతో అట్టుకోవాలి, లేదా నా కష్టార్జీతంతో అట్టుకోవాలి. అంతేకాని పరాయేళ్ల కష్టార్జీతంతో వచ్చిన పట్టీలు నేను ఎట్టుకోను, అది నాకు ఇష్టం లేదు. నీ బాధ నాకు అర్థమైందిలే. అతగాడు పరాయివాడు ఎలా అవుతాడు? నీకు కాబోయే మొగుడే కదా అన్నావు, అంతే కదా? ఆ విషయం మాకు తెలుసు. అతగాడు నన్ను కట్టుకున్నాకే నాకు మొగుడవుతాడు. ఇంకా కట్టుకోలేదు కదా, అంటే నాకు పరాయివాడే కదా. పరాయి వాళ్ళ దగ్గర గిఫ్ట్ తీసుకోవడం తప్పు కదా. నువ్వంత బాధపడక చిట్టమ్మా. నువ్వు వీటిని ఫ్రీగా తీసుకోనక్కర్లేదు. నేను 5,000 పెట్టుకున్నాను. ఆ 5,000 నెల నెల ఇన్స్టాల్మెంట్గా ఇవ్వు చాలు. చూసావా, నీ అల్లుడు ప్రేమతో తెచ్చాడని ఓ తెగ ఫీలింగ్ అయిపోయావు కదా. అతగాడు తెచ్చింది ఇన్స్టాల్మెంట్ లో అమ్ముకోవడానికంట. కాబోయే పెళ్ళం దగ్గర కూడా ఇన్స్టాల్మెంట్ లో డబ్బులు సంపాదిస్తున్నాడా చూడు. గొప్పోడు మీ అల్లుడు. ఏమన్నా చిట్టమ్మా? కాబోయే పెళ్ళాం దగ్గర వ్యాపారం చేయాలనుకున్నానా? అంటే నువ్వు నాకు కాబోయే పెళ్ళామని ఒప్పేసుకున్నావా? చాలే, ఇది కూడా ఎవరో ఇన్స్టాల్మెంట్ అంటున్నావు కాబట్టి మా అమ్మ నాన్న ఇంత బలవంతం చేస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాను. ఇవ్వు. థ్యాంక్స్ చిట్టమ్మా.
ఏటి నీ గోలా? విన్నావు కదమ్మా, ఆ పట్టీలు అల్లుడు గారి చేతితోనే పెట్టించుకోవాలట. అదే న్యాయము, అదే ధర్మం అట. నానా నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇతగాడు నా కాళ్ళకి పట్టీలెట్టడం ఏంటి? అంటే అది తన్నే పెట్టుకోనివ్వండి ఆంటీ.